హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా బియ్యంలో పురుగులు పడినాయా? అయితే రండి చూద్దాము ఏం చేయాలన్నది. ఇదిగోండి, ఈ బియ్యంలో నల్ల పురుగులు పడినాయి, చిన్న చిన్నవి. అందులో వచ్చేసి ఫస్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి లైట్గా ఆయిల్ వేసాను. ఎందుకంటే మనకి బియ్యంలో పురుగులు ఉంటే కొంతమంది గమనించకుండా అలాగే కడిగేసి వంట చేసుకుంటారు. అలా చేసుకోకూడదు. అవి బయటికి తేలాలంటే అది నూనె సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. వాటర్ వేయకుండా కలపాలి. ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తాను, కలిపిన తర్వాత ఎలా కడగాల బియ్యం అనేది. ఇలాగా మంచిగా కలిపేసినాం అనుకో, అవి వీటిలో పురుగులు కానీ ఏమైనా ఉంటే కానీ పైకి తేలిపోతాయి నీళ్ళలో కలిగినప్పుడు. అది కూడా చూపిస్తాను. మనం అలాగే తినకూడదు. మనకు తెలియదు ఇందులో ఏముంటాయి ఏమో. పాత బియ్యం ఉంటుంది కదా, స్టాక్ బియ్యము, ఆ బియ్యం ఎలా కడుక్కోవాలి. మనం పురుగులు కడుక్కోవాలంటే కొంచెం నూనె సాల్ట్ వేసి తర్వాత కొంచెం కలిపేసి బాగా చేసేది. ఆ తర్వాత బియ్యం కడగాలి. ఇదిగో చూడండి, బియ్యం కడుగుతుందా, ఇందులో పైకి వస్తాయి పురుగులు. మనకి ఇండియాలో అయితే మన అమ్మమ్మలు నాయనమ్మలు బియ్యం చెరిగేది శుభ్రం చేసేది అలా చేస్తూ ఉంటారు. చూడండి అలాగొచ్చేసాయి నల్ల పురుగులు ఇవి. ఇక్కడ కోవిట్లో అలాగా చెరుక్కుండేది అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు బియ్యంలో పురుగులు కానీ ఏమన్నా ఉంటే ఇలా ట్రై చేయండి. చూడండి, కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి కలిపేసి బాగా నీళ్ళు పట్టి 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కుంటే శుభ్రంగా వెళ్ళిపోతాయి. అదే కాకుండా మనం రైస్ కడిగిన తర్వాత కూడా కొంచెము ఇలా ఆయిల్ వేసి పెడితే రైస్ వండేటప్పుడు స్పూన్తో కలిపినామంటే పురుగులు అనేటివి ఉంటే పైకి తేలిపోతాయి. అంతే, అయిపోయింది. చిన్న చిట్కా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.